హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం చాలా తేలికగా అయిపోయే నువ్వుల ఆవకాయ తయారు చేసుకుందామండి. ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు, అలాగే మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కారం, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని నువ్వుల్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇలాగా మరీ ఎక్కువ వేగకూడదండి నువ్వులు. ఇలా ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దీన్ని వీలైనంత ఫైన్గా పౌడర్ కింద చేసుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాస్ నువ్వు పొడి, అలాగే ఒక గ్లాస్ కారం, అలాగే హాఫ్ గ్లాస్ సాల్ట్ అండి, 3 గ్లాసులు మామిడికాయ ముక్కలండి, ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని మామిడికాయ ముక్కలు, కారము, ఉప్పు, నువ్వు పొడి, ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందామండి. దీంట్లోకి ఆయిల్ కూడా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి మనం పెట్టేసుకుని మూత పెట్టుకోవచ్చు. ఇదైతే 3 నెలలు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్లో దీన్ని పెట్టేసుకుని 3వ రోజున మళ్ళీ ఉప్పు సరిపోతే ఉప్పు కలుపుకోవచ్చండి. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి పైన. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుని ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం 3వ రోజున మళ్ళీ టేస్ట్ చూసుకుని ఇలా మనం మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆయిల్ మిక్స్ చేసేసుకుని మళ్ళీ మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల ఆవకాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.